ఆంధ్రప్రదేశ్లో సీఎస్ జవహర్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి అక్కడ ఏ అవినీతి జరిగినా, ఏ దాడి జరిగినా దాని వెనుక ప్రధానంగా ఆయన మూలాలే కనిపిస్తూ ఉన్నాయి. ఇక తాజాగా ఆయన గురించి ఒక విషయం అయితే ఈరోజు వెలుగులోకి వచ్చింది. విశాఖలో అసైన్డ్ భూములు 2000 కోట్లు విలువ చేసేవి ఆయన చేజిక్కించుకున్నారు అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఆయన సీఎస్ అయ్యాకే 596 జీవోను తీసుకొచ్చారని, ఆ జీవోకి అడ్డుగా పెట్టుకొని ఆయన కొడుకైనటువంటి అతను విశాఖలో భూములు కాజేశారని చెప్పి కూడా ఈరోజు వార్తలు అయితే వస్తున్న పరిస్థితి. ఆ భూముల రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళి భోగాపురం ఎయిర్పోర్టు పనులను చూస్తున్నట్టు కవరింగ్ ఇచ్చారంటూ జనసేనకు సంబంధించినటువంటి ఒక అతను ఆరోపణలు అయితే చేశారు. మరి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోర్ధన, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కూడా సీఎస్ పేరే ప్రధానంగా వినిపిస్తూ ఉంది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతగా సీఎస్ రెడ్డి పేరే, మొన్నటిదాకా సజ్జల పేరు విన్నాం, ఆ తర్వాత ఇప్పుడు సీఎస్ పేరు వింటున్నాం. గతంలో ఎంతోమంది సీఎస్లు వచ్చారు, ఎప్పుడు కూడా ఇంత ఫేమస్ అయిన పరిస్థితి మనం ఎప్పుడు చూడలేదు. ఇంకా మొన్నటి వరకు జరిగే దాడుల వెనుక కావచ్చు, అక్రమాల వెనుక కావచ్చు, ఈయన ఉన్నారు, ఈయన స్క్రిప్ట్ ప్రకారమే అంతా జరుగుతుంది అనుకున్నాం. ఇప్పుడు తిరిగి వచ్చి భూముల కాజేసే దగ్గరికి వచ్చింది అని చెప్పి ఇప్పుడు జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తున్న పరిస్థితి. సో 596 జీవో ఏంటి సార్? అసలు ఆ జీవో దాని ద్వారానే ఈయన భూములు కాజేశారు అంటున్నారు. ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఆయన ఫేమస్ అవటం కాదమ్మా, వివాదాస్పదం అవుతున్నాడు. ఫేమస్ కన్నా ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడని గట్టును మేయదని ఇప్పుడు పరిపాలనలో అధికారంలో ఉన్న వాళ్ళే వైజాగ్లో విపరీతమైన ఆక్రమణలకి చేస్తుంటే, తర్వాత భూ ఆక్రమణల కోసం కిడ్నాపులు చేయటం, అనేక క్రైమ్స్ కూడా చేయటానికి కూడా తెగబడితే ఇక అధికారులకు కూడా అది ఒక ప్రేరణగా ఉంది. అంటే ఈజీగా డబ్బు సంపాదించాలంటే ఇదిగో ఇట్లా వైజాగ్ వెళ్ళిపోతే వైజాగ్లో ఉన్న పెద్ద పెద్ద ప్రభుత్వ చంక్ల ల్యాండ్స్ని ఏదో ఒక జీవోల రూపంలో ఇచ్చేసి బినామీ పేర్లతో ముందు హస్తగతం చేసుకోవాలనే తాపత్రయం కనపడుతుంది అనేది ఆ ప్రాంతంలో చాలా ఆందోళన కనపడుతుంది. జనసేన నాయకుడు పీతల మూర్తి యాదవ్ అనే ఒక ఆయన ఈ 596 జీవో కేవలం ఈయన సీఎస్ అయిన తర్వాత విడుదల చేశాడు. ఆయన స్వార్థం కూడా ఇందులో ఉంది. వాళ్ళ కుమారుడు కూడా దాదాపు 800 ఎకరాల్లో వాళ్ళు కబ్జా పెట్టారు. ఆ సెటిల్మెంట్ కోసమే మొన్న ఈ మధ్య అందరూ కూడా మొన్న ఆయన వైజాగ్ రాష్ట్రంలో పరిస్థితులు, శాంతి భద్రతల పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండి అసలు ఈ ఎన్నికల అనంతర హింసాకాండ కొనసాగుతున్న టైంలో ఆయన వైజాగ్ ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది ఎవరికి అర్థం కాల. ఆయన అమరావతిలో ఉండాలి, అందులో ముఖ్యమంత్రి కూడా లేడు. మరి లాండ్ ఆర్డర్ని, జనరల్ అడ్మినిస్ట్రేషను కూడా, తర్వాత రేపు కౌంటింగ్కి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవటం, తర్వాత కౌంటింగ్కి ఏమో అధికారులు నిరాకరిస్తున్నారు రావటానికి, ఎందుకంటే ఈ హింసాకాండ జరుగుతుందనే ప్రచారం బాగా జరిగింది. మొన్న మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఎక్కడ ఎట్లాంటి దాడులు జరుగుతాయో మన ప్రాణాలకి హాని కలుగుతుంది, తర్వాత ఈ కేసులు మన మీద కూడా వస్తాయి రేపు అనే భయంతో చాలామంది కౌంటింగ్కి రావాల్సిన అధికారులు మెడికల్ లీవ్ పెట్టేసి కూడా వెళ్ళిపోవటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు వెతుక్కుంటున్నారు. అలాంటప్పుడు ఈయన మ్యాన్ పవర్ని సమకూర్చుకోవడానికి, సరైన ఏర్పాట్లు చేసుకోవడానికి అందుబాటులో ఉండాలి. రెండోది లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేసుకోవడానికి అందుబాటులో ఉండాలి. ఇవన్నీ కాకుండా ఆయన వైజాగ్ ఎందుకు వెళ్ళాడనేది చాలా ఇక్కడ కూడా చర్చ రాష్ట్రం అంతా జరిగింది. అసలు ఈయన ఏ పర్పస్ మీద వెళ్ళుంటాడు, లేకపోతే ఈయన అడ్మినిస్ట్రేటివ్ పరిపాలనా రాజధాని మార్చమని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చి వెళ్ళాడా, నెక్స్ట్ కూడా మనమే అధికారంలోకి వస్తున్నాము, నువ్వు వెళ్ళి అక్కడ భవనాలు ఎతకమన్నాడా ఏంటనేది ఎవరికి అర్థం కాలే. ఏదో మర్మం ఉందని మాత్రం అందరికీ అనుమానాలు అయితే వచ్చినాయి. రాజకీయ పార్టీల నాయకులకి వచ్చినాయి, చాలా ప్రజల్లో కూడా వచ్చినాయి. ఇది సమయం కాని సమయంలో పిఎస్ ముఖ్యమంత్రి లేని సమయంలో అక్కడికి ఎందుకు వెళ్ళాడు. రెండోది భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సంబంధం లేని విషయం. అది ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు చూసుకుంటారు, ఏఐ. తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంది. తర్వాత ఆ ప్రాజెక్ట్ని అమలు చేస్తుంది జిఎంఆర్ చాలా ప్రతిష్టాత్మకమైన సంస్థ. వాళ్ళకి స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. వాళ్ళ పని వాళ్ళు ఎలా చేయాలో తెలుసు. వాళ్ళకి విదేశాల్లోనూ ఎయిర్పోర్ట్లు కట్టారు, వాళ్ళు ఢిల్లీలో కట్టారు, హైదరాబాద్లో కట్టారు, అందులో ఆరితేరిపోయారు వాళ్ళు.
అలాంటిది ఇవాళ ఆయన వెళ్ళటం అనేది ఇప్పుడు ఆ పీతల మూర్తి యాదవ్ చెప్తున్నది 800 ఎకరాల కబ్జా చేశారు, దానికి సంబంధించిన కొన్ని రిజిస్ట్రేషన్లు ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాలు చూసుకోవటానికే ఆయన వచ్చాడు, అంతే తప్ప ఇక్కడ చేసిన పరిపాలన లేదు, ఆయన వచ్చి చేసే సమీక్ష లేదనేది వైజాగ్ వాళ్ళు కూడా చెబుతున్నారు. వైజాగ్లో ఇదొక్కటని కాదు, ఇంతకుముందు అధికార పార్టీకి చెందిన పెద్దలందరూ కూడా గద్దలాగా వాలిపోయారు. విజయం గారిని అక్కడ పోటీ చేయించడం దగ్గర నుంచి మొదలైంది ఈ ప్లాన్. వైజాగ్లో మనం పాదం పెట్టాలి, మనం అక్కడ కూర్చుంటే చాలా భూములు మనం స్వాధీనం చేసుకోవచ్చు, భీమిలి రాక కూడా చాలా చాలా పెద్ద పెద్ద చంక్స్ ఆఫ్ ల్యాండ్స్ ఉన్నాయి. అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చివరిలో దిగిపోయే ముందు కూడా రిషికొండని సదును చేసి ఒక పెద్ద భవనం 500 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టింది. అది ఒక గెస్ట్ హౌస్ లాగానే ఉంటుంది. పరిపాలనా రాజధానిగా వైజాగ్ పెట్టలేరని వాళ్ళకి తెలుసు, ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతించదు. మొన్న కూడా ప్రధానమంత్రి గారు మొన్న చెప్పాడు, మేము అమరావతినే రాజధానిగా గుర్తించాము, రాజధానికి ఫండ్స్ ఇచ్చాము, ఫండ్స్ ఇస్తాము, రేపు రాజధానినే మేము డెవలప్ చేస్తామని కూడా చెప్పాడు. అంత క్లియర్గా చెప్పాడు. అలాంటప్పుడు కేంద్రాన్ని కాదని అసలు వీళ్ళ దగ్గర ఏమి డబ్బులు ఉన్నాయని 3 రాజధానులు కడతారు, అసలు పెన్షనర్లకు పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు, తర్వాత శాలరీస్ ఇవ్వలేకపోతున్నారు, టీచర్లకి ఒక్కొక్కళ్ళకే దాదాపు 4-5 లక్షల రూపాయల బకాయిలు రకరకాల పెన్షనర్లకి పడి ఉన్నారు వీళ్ళు యావరేజ్ మీద. అంటే దాదాపు 30,000 కోట్ల రూపాయలు పాత బకాయిలు కట్టడానికే ఇవ్వాల్సి వస్తుందంట. ఇవాళ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఈ కట్టలేరని చెబుతున్నారు. ఈ ప్రభుత్వం ఆ విధంగా వాళ్ళ డబ్బులన్నింటినీ కూడా ఇతర మార్గాలకు మళ్ళించారు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఒక రాజధానికి 3 రాజధానులు కట్టడం అంటే సాధ్యమైపోయినా, పోనీ ఒక రాజధానిలో ఏదైనా కంప్లీట్ చేశారా, ఏదైనా వర్క్, అనేక భవనాలు దగ్గరికి వచ్చి ఉన్నాయి, బహుళ అంతస్తుల భవనాల్లో, వాటిని కంప్లీటే చేయలేని పరిస్థితుల్లో కొత్తగా మేము హైకోర్టు కడతాము, జడ్జీల క్వార్టర్స్ కడతాము కర్నూలు అంటే నమ్మశక్యమైన విషయమేనా? ఇక్కడ అయిపోయింది. నేలపల్లిలో హైకోర్టు కట్టారు, జడ్జీలు ఉన్నారు అక్కడ, వాళ్ళందరికీ కావాల్సిన క్వార్టర్స్ ఇచ్చారు. క్యాంటీన్ పెట్టలేకపోయారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత. హైకోర్టులో నోరు తెరిచి అడగాల్సి వచ్చింది జడ్జీల దృష్టిలో క్యాంటీన్ పెట్టమని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగటం అంటే ఇక ఈ ప్రభుత్వం నిద్రపోతున్నట్టుందా, లేకపోతే అసలు నిద్ర నటిస్తుందా? కక్షదారులకి కనీసం అక్కడ చాలా దూరం, అది అంటే ఊరు బయట కదా అక్కడ మరి క్యాంటీన్ పెట్టలేకపోయారు. అంత బ్రహ్మాండమైన భవనం కట్టారు. తర్వాత జడ్జీలకు కూడా అన్ని విధాల వస్తువులు ఉన్నాయి. వాటి గురించి ఏమీ ప్రస్తావించలా, మాకు భవనం సాల్టర్ లేదు కానీ లేకపోతే మా క్వార్టర్స్ ఇబ్బంది అని కానీ అడిగింది క్యాంటీన్. అండ్ ఇంకొక విషయం సార్, మొన్న ఇదే సిఎస్ యూపీఎస్సీకి లేఖ రాశారు కన్ఫర్మ్డ్ ఐఏఎస్ల గురించి. వైసీపీ ఓడిపోతుంది అని ముందే భావించి ఇవన్నీ చక్కబెట్టే ప్రయత్నం ఆయన చేస్తున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు ఈ భూముల విషయం కావచ్చు. అంటే గతంలో అమరావతి రాజధాని అన్నప్పుడు భూ కుంభకోణం జరిగిందని ఇదే వైసీపీ ఆరోపించింది. మరి ఇప్పుడు విశాఖలో రాజధాని అంటుంది. మరి ఇక్కడ కూడా వైసీపీ భూ కుంభకోణానికి తెరలేపిందని అనుకోవచ్చా? ఒక్క సిఎస్ఏ కాకుండా ఇప్పటికే చాలా మంది వైసీపీ మంత్రులు కూడా అక్కడ భూ కబ్జాలు చేశారని వార్తలు మనం చాలా విన్నాం, కథలుగా విన్నాం. అది 596 జీవో మీద రేపు వచ్చే గవర్నమెంట్ ఇన్వెస్టిగేట్ చేసి ఎందుకు ఇచ్చారు, ఆ జీవో ద్వారా ఎవరు లబ్ధి పొందారు, ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా తెలుస్తుంది కదమ్మా, ఆ జీవో ద్వారా ఎక్కడెక్కడ సర్వే నెంబర్లో ఎవరెవరు ఆక్రమించారు, ఇవన్నీ కూడా థరోగా ఎంక్వైరీ చేయాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే 2019 నుంచి 2024 దాకా అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు నిస్సహాయులైనటువంటి కుటుంబాలను గుర్తించి, ఎన్ఆర్ఐ కుటుంబాలను గుర్తించి వాళ్ళు ఇక్కడ లేరని చెప్పి వాళ్ళ భూములు ఆక్రమించిన సందర్భం అనేక. వృద్ధులు, ఒకసారి ఒక ఆయన వృద్ధుడు చాలా పెద్ద ఆయన 4 ఎకరాలు ఆయన ఒక ఆశ్రమంలాగా పెట్టుకుంటే ఆయన బయటికి తోసేశారు, ఫిజికల్గా తోసేసి ఆక్రమించుకున్నారు. ఇలాంటి సంఘటనలు చాలా జరిగినాయి. సిఎస్ గారు, జవహర్ రెడ్డి గారు ఇప్పుడు ఇట్లాంటి వ్యవహారాలు ఎన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యాడు, ఎవరయ్యారు అనేది కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఇంకోటి అడిగారు, వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారనేది, అది మొదటి నుంచి కూడా జరుగుతూనే ఉందమ్మా. అవును, అందరూ ఉన్నాయి. ఇవన్నీ కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉంది. తర్వాత వైజాగ్ ప్రజలు ఒక మెతక వైఖరిగా ఉంటారు కాబట్టి మళ్ళీ వాటిని వాళ్ళకి రికవర్ చేసి అందించినప్పుడే ప్రభుత్వం కరెక్ట్గా పనిచేసినట్టు. రేపు రాబోయే ప్రభుత్వం అయినా సరే ఖచ్చితంగా అమలు చేయాలి కఠినంగా ఇది. థ్యాంక్ యూ.